హాయ్ ఫ్రెండ్, ఫ్రామ్సరీ నోటు మీద వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు. అయితే ఆ వడ్డీ ఎలా లెక్క వేస్తారో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రాము అనే వ్యక్తి ఉన్నాడండి. రాము అనే వ్యక్తి శ్రీనుకి 18/9 డేట్ 2023 ఈ డేట్న ఎంత ఇచ్చారు? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఇచ్చారు. అందుకే నెలకు కండిషన్ ఏంటి? నెలకు 100కి 2 రూపాయలు. సో ఇక్కడ బేసికల్గా వాళ్ళు 1 రూపాయి ఇస్తారు, లేకపోతే 2 రూపాయలు ఇస్తారు, ఇలాగ రూపాయిన్నర వడ్డీ అంటారు. ఇదేట ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 2 రూపాయలు వడ్డీ చెప్పున వడ్డీకి ఇచ్చారు. అయితే తిరిగి శ్రీను మళ్ళీ ఎంత పే చేయాలి అనేది ఒకసారి మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు చూడండి, శ్రీను 18/9/2023లో తీసుకున్నాడు. మళ్ళీ సేమ్ 18/9/2024లో మళ్ళీ పే చేసి, అంటే ఎగ్జాక్ట్గా ఎంత అండి? 1 ఇయర్. 1 ఇయర్ అంటే 12 మంత్స్. ఇప్పుడు మనం 1 మంత్కి ఎంత అవుద్దో ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 1 మంత్ కంటే ఇక్కడ కండిషన్ చూడండి, ఇచ్చారు నెలకు 100కి 2 రూపాయలు. సో ఇప్పుడు మన అసల్లో ఎన్ని వందలు ఉన్నాయి ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయ్యా, సో ఎన్ని వందలు అంటే 2 సున్నాలు తీస్తారు అనుకోండి, అంటే 1000 వందలు ఉన్నాయి. అంటే ఎలా రాసుకోవచ్చు? 1000 × 100. అంటే ఇప్పుడు ఈ 100 ప్లేస్లో మనం ఎంత వేసుకోవచ్చు? నెలకు 100కి, అంటే ఈ 100కి 2 రూపీస్ అనమాట. అంటే 1000 × 2 రూపాయలు. 2 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత అవుద్ది? 1000 × 2 2000 రూపాయలు. 2000 రూపాయలు కేవలం వడ్డీ అనమాట. 2000 రూపాయలు కేవలం వడ్డీ, అంటే 1 మంత్కి. అలాంటిది ఈ 1 ఇయర్కి ఎన్ని మంత్స్? 12 మంత్స్ అయ్యాయి కాబట్టి 12 మంత్స్ × 1 మంత్కి 2000 కాబట్టి అప్పుడు 12 మంత్స్కి ఎంత అవుతుంది? 24,000. అప్పుడు శ్రీను మొత్తం కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత ఎంత పే చేయాలి? 12 మంత్స్ కాబట్టి అసలు 1,00,000 రూపాయలు ప్లస్ వడ్డీ 24, అంటే 1,00,000 రూపాయలు ప్లస్ 24,000 రెండు కలిపితే 1,24,000 రూపాయలు శ్రీను ఇప్పుడు కట్టాలి. సేమ్ 1 ఇయర్ తర్వాత అయితే ఇంత అమౌంట్ కట్టాలి. మనం ఇప్పుడు వేరే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఈ డేట్ను వేరే ఇంకో డేట్లో చూద్దాం. ఇప్పుడు 18/9/2023 అని తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ 11/11 నెల 2024లో పే చేశాడు. అయితే ఇప్పుడు ఈ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి? 18/9/2023 నుంచి 18/9/2024కి 12 మంత్స్. నెక్స్ట్ 18/10/2024కి 1 మంత్. 18/11/2024కి ఇంకొక మంత్. అంటే 12, 13, 14. అంటే టోటల్గా ఎంత? 14 మంత్స్ అయ్యాయి. 14 అంటే 14 1 మంత్కి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. అంత 2000, అంటే 2000. సో టోటల్గా 14 × 2 28,000. అసలు ప్లస్ వడ్డీ మనం కలుపుకుంటే 1,00,000 రూపాయలు ప్లస్ 28,000, రెండు కలిపితే 1,28,000. ఈ డేట్కి అయితే 1,28,000 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 1 ఇయర్ కట్టాం, నెక్స్ట్ మంత్స్ కట్టాం. ఇప్పుడు డేస్లో వస్తే ఎలా చేయాలో కూడా చూద్దాం. 18/9/2023 తీసుకున్నాడు. నెక్స్ట్ 12/12/2024 సేమ్ ఇందాకట్లాగే ముందు ఏం చేయాలి? ఎన్ని ఇయర్స్ ఉన్నాయో ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 18/9/2023 నుంచి 18/9/2024కి ఎగ్జాక్ట్గా 12 మంత్స్. నెక్స్ట్ 18/10/2024కి ఇది ఒక 1 మంత్. నెక్స్ట్ 18/11/2024కి ఇది ఒక మంత్. ఇక్కడ చూడండి,
నెక్స్ట్ మంత్ ఏంటి 12 వచ్చేస్తుంది. అంటే 12/2024 ఇక్కడ యాక్చువల్గా 18 రావాలి. అంటే 18 అయితే టోటల్గా 30 డేస్ అవుతాయి. కానీ ఆడ మనకి ఎప్పుడు పే చేస్తున్నాడు, 12ని పే చేస్తున్నాడు. అంటే ఇక్కడ సపోజ్ 12కి ఇంకా ఎంత యాడ్ చేయాలి, 18 అంటే 6, అంటే 1 మంత్ కంప్లీట్ అవ్వడం 30 డేస్. 30 డేస్లో ఇంకా 6 లేవు. అంటే ఆ 6 డేస్ ఇస్తే ఇంకెన్ని డేస్ ఉన్నట్టు, 24 డేస్. 24 డేస్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ 24 డేస్కి ఈ 12 మంత్స్కి 1 2 12 + 1 13 14 మంత్స్. అంటే ఇది మొత్తం ఎన్ని మంత్స్ కట్టాలి, 14 మంత్స్ ఇంట్రెస్ట్ కట్టాలి, ప్లస్ 24 డేస్కి ఇంట్రెస్ట్ కట్టాలి. 14 మంత్స్కి ఆల్రెడీ ఇంట్రెస్ట్ మనకు తెలుసు, 1 మంత్కి ఎంత 2000 కాబట్టి 14 × 2000 ఎంత, 28,000. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. కానీ 24 డేస్కి అంటే 1 మంత్కి మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. 1 మంత్కి ఎంత వచ్చిందండి, 1 మంత్కి 2000 వచ్చింది. 2000 బై 1 మనకు డేస్లో కావాలి కాబట్టి 1 డే కావాలి కాబట్టి 1 మంత్కి 30 డేస్ కాబట్టి బై 30 వేసుకుంటే మనకు వస్తుంది. ఇది 1 డే అంటే సపోజ్ 0 క్యాన్సిల్ అయితే 3 1 3 అంటే అప్రాక్సిమేట్లీ 66.66. అంటే ఒక రోజుకి పడే వడ్డీ 66.66 రూపాయల 66 అలా వస్తుంది. అయితే మనకి ఎన్ని రోజులు కావాలి, 24 డేస్కి మాత్రమే కావాలి. 24 డేస్కి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 0 పోయింది, 3 1 3 8 అంటే మొత్తం ఎంత అయింది, 28,000. ఈ 24 డేస్కి వడ్డీ మనకి ఎంత వచ్చింది, 8 × 200 1600. సో ఈ 2 యాడ్ చేద్దాం. 28,000 + 1600 అంటే 0 0 6 9. సో టోటల్గా ఎంత అయిందండి, 29,600. మొత్తం మన అసలు ప్లస్ వడ్డీ కలిపితే 1,29,600. సో ఇలాగా ఏదైనా మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఏ వడ్డీ లెక్కలైనా ఫస్ట్ ఇయర్ వచ్చింది అనుకోండి, సేమ్ ఇయర్కి వచ్చింది అనుకో. సో 1 ఇయర్ అయితే 12 మంత్స్, 2 ఇయర్ అయితే 24 మంత్స్. అలా ముందు 1 మంత్కి ముందు ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని మల్టిప్లై చేసుకొని చేద్దాం. అలాగే ఇయర్ ప్లస్ మంత్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇయర్కి ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్. ఇప్పుడు 2 ఇయర్స్ అనుకో 24 మంత్స్, దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని మంత్స్ కరెక్ట్గా వచ్చిందో అది ఫైండ్ అవుట్ చేసి వడ్డీ చేస్తాం. అలా కాకుండా ఇయర్ ప్లస్ మంత్స్లో చేసిన తర్వాత ఇంకా రోజుల్లో కూడా వస్తాయి, ఇంకా రోజులు కూడా మిగులుతాయి. ఆ రోజులు ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు అయితే ముందు 1 మంత్ కట్టిన తర్వాత డివైడెడ్ బై 30 డేస్ చేస్తే 1 డే వస్తుంది మనకి. ఆ వచ్చింది ఎన్ని డేస్తో అయితే అన్ని డేస్తో మల్టిప్లై చేస్తే మనకి డేస్లో కూడా మనకి వస్తుంది. సో వడ్డీ లెక్కలు ఎలా చేయాలో సింపుల్గా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.